సైనిక పాలన దిశగా వెళ్తుంది నేపాల్. ప్రధాని పదవికి కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. ఆందోళనలో అడ్డుకుండడంతో ఆయనను రాజీనామా చేయాలని ఆర్మీ చీఫ్ సూచించారు. ఆయన సూచన మేరకు ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కోరారు. ఇటు ఓలీ శర్మ దుబాయ్ వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేపాల్లో మాత్రం ఆందోళన కొనసాగుతున్నాయి. ఓలీ శర్మ ప్రధాని పదవికి రాజీనామా చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. కేపీ ఓలీని తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్మీ కేపీ ఓలీని రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక నేపాల్ రాజధాని కాఠ్మండు ఆందోళనకారుల నిరసనలతో అట్టుడికిపోతుంది. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేసినా ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. నిరసనకారుల ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇక అంతకుముందు ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న నిరసనకారులు నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రెసిడెంట్ ఇంటిలోకి దూసుకు వెళ్లిన నిరసనకారులు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో దూరి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అటు ఆందోళనలు మిన్నంటుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ మీట్ కు ఆయన పిలుపునిచ్చారు. ఇంతలోనే సైన్యం ఎంట్రీ ఇచ్చి కేపీ ఓలీని ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరింది. దీంతో కేపీ ఓలీ పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. నిన్నటి నుంచి ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, నేపాల్ కాఠ్మండు రణరంగంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే సోషల్ మీడియా బ్యాన్ తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వాటితో పాటు 26 యాప్స్ పైన నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడం జరిగింది. అయితే కోర్టు ఆర్డర్ తోటి అవి 7వ తేదీ నుంచి కూడా పనిచేయకుండా పోవడంతో యువత పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతూ వస్తున్నారు. అయితే నిన్న జరిగిన హింసాత్మకమైన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో మరోసారి ఆందోళనకారులంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఓలీ శర్మ రాజీనామాను కూడా చేయడం జరిగింది. ఆయన దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు ప్రధానిని తమకు అప్పగించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం చేసే అవినీతిని నిరసనగా అదేవిధంగా ఈ యొక్క బ్యాన్స్ విధించిన యాప్స్ను పునరుద్ధరించినప్పటికీ కూడా ఆందోళన తగ్గడం లేదు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కూడా ఎండగడుతూ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆందోళనకారులను చెదరగొట్టడంలో ఆర్మీ విఫలమైంది. ఆర్మీ కూడా దాదాపు చేతులు ఎత్తేసింది. తాము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన జరుగుతున్న నేపథ్యంలో తాము ఏమీ చేయలేకపోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. తమ దేశ పౌరులను తామే కాల్చి చంపడం కరెక్ట్ కాదు అనేది కూడా ఆర్మీ అధికారులు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయనను రాజీనామా చేస్తే ఆయన దుబాయ్కి వెళ్లేందుకు కూడా ఆర్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆయనను ప్రస్తుతం ఒక రహస్య ప్రాంతంలోకి తరలించి అక్కడి నుంచి వేరే మార్గం ద్వారా ఆయనను దుబాయ్కి పంపే ప్రయత్నాలు ప్రస్తుతం నేపాలీ ఆర్మీ చేస్తున్న పరిస్థితి ఉంది. అల్లర్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇటు ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా అల్లర్లు తగ్గకపోవడంతో సైన్యం మాత్రం పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న నిరసనను అది ఆపలేకపోతున్నారు. అదేవిధంగా నిరసనకారులపైనకి ప్రత్యక్షంగా కాల్పులు జరపలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేవలం వాళ్ళని చెదరగొట్టేందుకు మాత్రమే ప్రస్తుతం అక్కడి ఆర్మీ పనిచేస్తుంది. అయితే టియర్ గ్యాస్ కావచ్చు లేదా వాటర్ షెల్స్, వాటర్ కెనాల్స్ తోటి వాళ్ళ ఆందోళనకారులపైన ప్రయోగం చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు బెదరకుండా అక్కడే ఉండడము, వాళ్ళు ప్రభుత్వ సంబంధించిన ముఖ్యుల ఇళ్లకు వెళ్ళడము, అక్కడ ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, తీవ్రమైన పరిస్థితులు ప్రస్తుతం కాఠ్మండు అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నేపాల్లో ఇంకా ఉధృత వాతావరణం తగ్గాలి అంటే ఈ యొక్క ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేయాల్సిందే అనేది కూడా చెప్పినప్పటికీ ఆయన రాజీనామా చేయడము జరిగింది. దాని విషయాన్ని ఆర్మీ అధికారులు పౌరులకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిరసనకారులు మాత్రం తమ నిరసనను విడడం లేదు. వాళ్ళు ఇంకా అదే రీతిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి ఈ రోజు రేపట్లో ఆర్మీ ఇంకా ఏదైనా చర్యలు తీసుకోబోతుందా, ఆర్మీ అధికారాన్ని తమ చేతిలోకి తీసుకుంటుందా అన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇటు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తర్వాత నేపాల్లో చెలరేగిన హింసాత్మకమైన ఘటనలు గోపి, అంటే భారత విదేశాంగ శాఖ ఏం చెప్తుంది, ఎలాంటి సూచనలు చేస్తుంది, అలాగే ఇండో నేపాల్ బార్డర్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది?
రైట్, ప్రస్తుతం భారత్ ఈ విషయాన్ని సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు నేపాల్ దేశానికి సంబంధించిన ఈ వ్యవహారంలో భారత్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్న మన పౌరులకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే నేపాల్కి సంబంధించి భారత్కు నేపాల్కి మధ్య అనేక సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇటు ఈ ఇష్యూని సున్నితంగానే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇండో బార్డర్ వెనకాల మాత్రం ఇటు సైన్యాన్ని కూడా కొంత అప్రమత్తం చేయడం జరిగింది. అల్లరి మూకలు కనుక ఒకవేళ చెలరేగిపోయి ఇతర ప్రాంతాన్ని కూడా వ్యాప్తి చెంది, అంటే కేవలం ఇది సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకే ఈ యొక్క అల్లర్లు జరుగుతున్నాయా, లేదా ఇంకా దీని వెనకాల ఇంకా ఏదైనా దురుద్దేశంతో ఈ అల్లర్లు జరుగుతున్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి సంఘటనలు భారత్లో చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన అనేక మంది భారత్లో నివసిస్తూ ఉంటారు. మన దగ్గర ఇటు గూర్ఖాలు కావచ్చు, ఇతర కార్యకలాపాలు చేసుకోవడానికి నేపాల్ నుంచి అనేక మంది భారత్లో నివసిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో చెలరేగిన అల్లర్లు ఇక్కడ స్థిరపడ్డ వారు కూడా దాన్ని ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకుంటున్నారు. ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆ దేశం నుంచి అల్లర్లు తగ్గుతాయి, కేవలం ఇది సోషల్ మీడియాకు బ్యాన్ చేయడం వల్లనే జరిగింది అన్న కొంత సమాచారం అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రధాని రాజీనామా తర్వాత, ప్రధాని దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరి అల్లరి తగ్గుతుందా, ఏదైతే నేపాల్ ఆర్మీ దాన్ని కంట్రోల్ చేసే దిశగా చర్యలు చేపడుతుందా అనేది కూడా ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే నేపాలీ ప్రధాని రాజీనామా చేయడం, ఆయన దుబాయ్కి వెళ్ళిపోతానంటూ కూడా ఆర్మీ అధికారులకు చెప్పడం, దానికి ఆర్మీ కూడా సహకరించడం, ఆయన ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళడం, వీటన్నిటిని కూడా ప్రజలకు కొంత సమాచారం తెలిసేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఈ సమాచారం తెలిసిన తర్వాత ప్రధాని దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడన్న తర్వాత కేవలం సోషల్ మీడియాకు సంబంధించిన అల్లర్లు అయితే గనక ఖచ్చితంగా ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ ఉన్న ప్రజలను శాంతింపజేసేందుకు ఆర్మీ అన్ని రకాల ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ప్రధాని దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆర్మీ సైనిక పాలన దిశగా వెళ్తుంది. కాబట్టి మరి దీంట్లో ఆగిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే గోపి, ఓలీ ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ కి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఇప్పుడు మీటింగ్ జరిగే అవకాశం ఉంటుందా, లేదు అంటే ఆర్మీ చేతులకు పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోవచ్చా? రైట్, ఓలీ ఏదైతే ఈరోజు అన్ని పార్టీలను కూడా పిలిచి మీటింగ్కు పిలవడం జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్ వల్ల ఇటు దేశంలో ఉన్న పరిస్థితులు, ఈ సోషల్ మీడియా యాప్స్, ఇతర అంశాలపైన కూడా ఆయన ఆల్ పార్టీ తోటి చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని భావించడం జరిగింది. అయితే ఏదైతే హింసాత్మకమైన ఘటనలు జరగడం, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర నాయకుల ఇండ్లను తగలబెడుతున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికిప్పుడు ఆయన దేశం విడిచి వెళ్లేందుకే కూడా ఆర్మీ అధికారులు ఆయనకు సూచించడం జరిగింది. దీంతో తాను చేసేది ఏమీ లేక ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతమైన అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఆల్ పార్టీ మీటింగ్ అనేది దాదాపు ఈరోజు సాయంత్రం జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. మరి ఈ యొక్క సాయంత్రమే ఆయనను దేశం దాటించేందుకు ఆర్మీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. అందుకే ఆయనను ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టడం జరిగింది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడన్న వార్తలను దేశమంతటా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆర్మీ చర్యలు తీసుకుంటుంది. ఆయన ప్రధాని దేశం విడిచి వెళ్ళిపోయాడు అన్న వార్త తెలిస్తే ఆందోళనకారులు కొంత శాంతిస్తారన్న ఆలోచనతోటి ఆర్మీ ప్రస్తుతం ఆ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ దాదాపు లేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రజలను శాంతింపచేసే ప్రయత్నాలే అక్కడ సైన్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాలన దిశగా పోయి సైన్యం యొక్క ఆధీనంలోకి దేశం వెళ్ళిపోయే పరిస్థితి అయితే క్రియేట్ అయింది. మరి ఆందోళనకారులు సోషల్ మీడియాను క్లోజ్ చేసినప్పటికీ జరిగిన ఈ యొక్క అల్లర్లలో 19 మంది చనిపోవడంతో వాళ్ళల్లో మరొకసారి ఉద్రేకం పెరిగిపోయి మరింత హింసాత్మకమైన ఆలోచనలతోటి ఈ రోజు జరుగుతున్న హింస దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తర్వాత, అంటే దాని ద్వారా యువత చెడిపోతుంది అంటూ కూడా ఆ దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరిగింది. అయితే అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొన్ని లీగల్గా, అంటే ఇటు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి అకౌంట్స్ను ఎక్కడ కూడా నిషేధించినప్పటికీ కేవలం నేపాల్లో నిషేధించడంతో యువత పెద్ద ఎత్తున కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. జెన్ జిడ్ అని చెప్పి నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. సో 2020 తర్వాత ఈ యొక్క సోషల్ మీడియా వాడడం ఎక్కువైన నేపథ్యంలో యువతంతా కూడా దానికి బాగా అడిక్ట్ అవ్వడము, అటువంటి ఇటు ఇన్ఫర్మేషన్కి సంబంధించి కావచ్చు, ఇతర మాధ్యమాలలో కూడా ఈ యొక్క సోషల్ మీడియాను బాగా వాడుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళల్లో అసహనం పెరిగిపోయింది. అదేవిధంగా
అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా అవినీతి అనేది కూడా బయటికి వస్తూ ఉండడంతో ఈ ప్రజలు దాన్ని ఇంకా ఉపేక్షించలేక రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన చేస్తున్న వారిపైన కాల్పులు జరపడంతో ఈరోజు అదంతా కూడా హింసాత్మకమైన వాతావరణంలోకి మారిపోవడం జరిగింది. మరి నేపాల్ కాఠ్మండుతో పాటు ఇతర ప్రముఖ నగరాలన్నీ కూడా ప్రస్తుతం అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ప్రజలంతా కూడా ఆవేశంతో ఊగిపోతున్నారు. నాయకులందరినీ కూడా దొరికితే చంపేసే పరిస్థితి ఉంది. ప్రజలు ప్రస్తుతం ఆపే పరిస్థితి ఆర్మీ కూడా లేకపోవడంతో ఆర్మీ పూర్తిగా చేతులు ఎత్తేసేయడంతో చేసేది ఏమీ లేక ఆర్మీ కూడా ఇటు ప్రభుత్వ పెద్దల్ని ప్రధానితో పాటు ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది. దేశ ప్రజాని దేశం వదిలి వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత కొంత అల్లర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయన్న కొంత ఆశతోటి ప్రస్తుతం ఆర్మీ ఈ యొక్క చర్యలకు చేపడుతుంది. మరి ప్రస్తుతం ఆయన అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. మరి సాయంత్రం వరకు ఆయనను దేశం దాటిస్తారనేది కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆ ప్రధానిని తమకు అప్పజెప్పాలి, ప్రధానిని మాకు ఇచ్చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా మరోసారి నిరసనలు చేస్తున్నారు. మరి ఈరోజు రాత్రి వరకు కూడా నిరసనలు తగ్గిపోతాయన్న ఆశతోటి ప్రస్తుతం నేపాల్ ఆర్మీ అధికారులు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాను బ్యాన్ ఎత్తేయడం జరిగింది. దేశ ప్రధాని దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు, ఇప్పటికైనా మీరు శాంతించండి అని మాత్రం అక్కడి ఆర్మీ కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో అది నేపాల్లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. సైనిక పాలన దిశగా వెళ్తుంది నేపాల్. ప్రధాని పదవికి కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. ఆందోళనలు అట్టడుగుతూ ఉండడంతో ఆయన్ను రాజీనామా చేయాలని ఆర్మీ చీఫ్ సూచించారు. ఆయన సూచన మేరకు ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయాన్ని కోరారు. ఇటు ఓలీ శర్మ దుబాయ్ వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేపాల్లో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓలీ శర్మ ప్రధాని పదవికి రాజీనామా చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. కేపీ ఓలీని తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్మీ కేపీ ఓలీని రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక నేపాల్ రాజధాని కాఠ్మండు ఆందోళనకారుల నిరసనలతో అట్టుడికిపోతుంది. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేసిన ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అంతకుముందు ప్రధాని ఓలీ రాజీనామాను డిమాండ్ చేస్తున్న నిరసనకారులు నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రెసిడెంట్ ఇంటిలోకి దూసుకెళ్లిన నిరసనకారులు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో దూరి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అటు ఆందోళనలు మిన్నంటుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ మీట్కు ఆయన పిలుపునిచ్చారు. ఇంతలోనే సైన్యం ఎంట్రీ ఇచ్చి కేపీ ఓలీని ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరింది. దీంతో కేపీ ఓలీ పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. నిన్నటి నుంచి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయడంతో సాయంత్రం కాస్త సద్దుమణిగిన ఇవాళ మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆందోళనకారులు. ఉదయాన్నే నిరసనలతో అట్టడికించారు. ఆర్మీ కాల్పుల్లో 20 మంది వరకు మృతి చెందగా ఈ ఘటనలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. ప్రధాని ఓలీ వెంటనే రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రధాని ఓలీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్మీ అధికారులపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఓలీకి వ్యతిరేకంగా రోడ్లపైకి భారీగా చేరుకున్నారు అక్కడి యువత. మరోవైపు ఆందోళనకారులను కట్టడి చేసేందుకు నేపాల్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు వారిపై టియర్ గ్యాస్లను ప్రయోగించారు. ఇదంతా జరిగిన తర్వాత ఆర్మీ చీఫ్ ఓలీతో మాట్లాడారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ఆయన సూచన మేరకు కేపీ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆర్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆందోళనకారులు మాత్రం కేపీ ఓలీని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉండగా ఆర్మీ అతన్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ మరింత పెరిగింది.